నమస్తే మాస్. రీసెంట్గా పహల్గామ్ ఇష్యూలో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్లో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది మావ. ఏంటిదంటే ఇండియన్ ఆర్మీకి మీన్స్ మన డిఫెన్స్ ఫోర్సెస్కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు. సో ఆల్రెడీ మోదీ గారు ఏమన్నాడంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నా, ఓకే, మీ యాక్షన్, మీ మోడ్ ఆఫ్ టార్గెట్, మీరు ఏ టైంలో అటాక్ చేస్తారు, మీరు ఎలాంటి ప్లానింగ్ ఉంటుంది అనేదంతా మీ మీదనే వదిలేస్తున్నా. సో మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఫుల్ సపోర్టివ్గా బ్యాకింగ్ ఉంటుంది మీకు. మీరు చేసే ప్రతి యాక్షన్ ఈజ్ మన ఎవరైతే ఉన్నారో మన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు, ప్రతి భారతీయుడికి, ప్రతి ఫ్యామిలీస్కి జస్టిస్ అయ్యే విధంగా ఉండాలన్నట్టుగా ఈ మీటింగ్లో సమావేశం అయ్యి కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇదే మీటింగ్లో భాగంగా మన స్పెషల్ ఇన్వైటీస్ ఎవరెవరంటే ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫైర్స్, మళ్ళా మన రా ఏజెంట్ మీన్స్ మన అజిత్ దోవల్ అండ్ మన ఈ చీఫ్ ఆఫ్ ఆల్ 3 డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ మీటింగ్ చూసి మాత్రం పాకిస్తాన్ మాత్రం దెబ్బకే గజగజ వణుకుతూ ఉండేది నాకు తెలిసి. ఆల్రెడీ ఎవరైతే ఉన్నాడో హసీం మునీఫ్ ఆల్రెడీ ఫారెన్ పారిపోయిండు ఈ సిచ్యువేషన్స్ను అర్థం చేసుకొని. దీంతోపాటు ఆల్రెడీ పాకిస్తాన్లో కొన్ని ఆర్మీ మెంబర్స్ రాజీనామాల పరమ కొనసాగుతున్నది. ఈ దెబ్బకి మాత్రం పాకిస్తాన్ కోలుకోకుండా చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ మాస్.